ఈ పండు సైజ్ చూసారా? నా చెయ్యి నిండిపోయి ఇంకా పెద్దగా ఉంది. దీని వెయిట్ చూస్తే దగ్గర దగ్గర కేజీ వరకు ఉండుంటుంది. అంత బరువుగా ఉంది. ఇంత పెద్ద పండు చెట్టుకి ఒక కాడ మీద వేలాడుతుంది. ఇదే ప్రకృతి యొక్క అందము, దైవలీల. అసలు ఈ పండు పేరు ఏంటో తెలుసా? హిమాయత్ అని అంటారట. దీన్ని రాను రాను హిమాం పసంద్గా మారిపోయింది. ఇది రాజరిక మూలాలను సూచిస్తాయి. ఇది భారతదేశం యొక్క రాయల్టీకి ఎంపిక చేయబడిన పండని కూడా చెప్తున్నారు. ఇది భారతదేశపు రాజవంశీయులకి అత్యంత ఇష్టమైన పండని కూడా చెప్తున్నారు. ఇది మే నెలలో ఈ పండు చెట్టుకి కాపుకి వస్తుంది. మామిడి పండ్లలో రాజుగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ పండు ఖరీదు మాకు 30 రూపాయలుగా పడింది. ఇమాం పసంద్ మామిడి పండ్లలో గుజ్జు గింజల నిష్పత్తి ఎక్కువగా ఉండటమే కాకుండా ఇవి భారతీయ మామిడి రకాలలో కల్లా అత్యంత పలుచని తొక్క కలిగిన పండ్లలో ఒకటిగా చెప్తారు. ఈ కారణంగానే ఈ రకం ఒక విలువైన రుచికరమైన పండుగ పరిగణింపబడుతోంది. బాగుంది కదా? చక్కగా పెద్ద పండు, ఒకే పండుని ముగ్గురు ఈజీగా తినవచ్చు. కనుక కానిద్దామా ఇంకా తినడం?